మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమగల శ్రేష్టమైన నామములో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు మనం ధ్యానించాల్సిన అంశం ఏంటి అని కనుక మనం గమనించినట్లయితే, మనకు పాప క్షమాపణ ఎలా కలుగుతుంది, పాప క్షమాపణ ఎలా పొందుకోవాలి అన్న ఒక అంశం మీద ఈరోజు మనం వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, ఈరోజు ఇది వరకు మనం చెప్పుకున్న ప్రతి వాక్యంలో కూడా మనం చెప్పుకుంటే ఏంటంటే, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు కానివ్వండి, శ్రమల దినాలు, ఈ 40 శ్రమల దినాలలో మనం ధ్యానించాల్సినటువంటి అంశాలన్నీ కూడా శ్రమల గురించే ఉండాలంటే సిలువ ధ్యానాలు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఆయన నడిచాడు, ఎటువంటి పరిస్థితులు గుండా ఆయన వెళ్ళాడు, ఎటువంటి పరిస్థితులను ఆయన ఎదుర్కొన్నాడు, ఆయన జీవితంలో మన కొరకు ఆయన ఎన్ని హింసలు పొందాడు అన్న ఒక అంశాలే ఈ ఒక 40 రోజులు కూడా నేను చెప్తాను అని చెప్పి మీకు చెప్పి ఉన్నాను. అయితే శుక్రవారం ఆదివారం వరకు నేను ఆ అంశాల వరకే వాక్యం చెప్తాను. 40 రోజులు అయిపోయిన తర్వాత మనం నార్మల్ అంశాల్లోకి వస్తాం, అంటే సాధారణమైన అంశాల్లోకి. ఇవి మాత్రం శిలువ ధ్యాన కూడికలు, ఇవి శిలువ ధ్యాన అంశాలు ఇవన్నీ. ఈ అంశంలో ప్రతి ఒక్కటి కూడా దేవుని శ్రమల గురించే ఉంటాయి, అంటే మన కొరకు ఆయన పడ్డ శ్రమల గురించి, బాధల గురించే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానించాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. అయితే వాక్య ధ్యానాంశంలో కనుక మనం అడుగు పెట్టినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా తెరవండి. తెరిచి మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనము ప్రతి ఒక్కరు చదవాల్సిందిగా కోరుతున్నాను. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం మనకి ఏమనుగ్రహింపబడుతుందనంటే, పాప క్షమాపణ. అది ఎలాగా అనుగ్రహింపబడుతుంది అనేది ఈ వాక్యంలో మనం చూడవచ్చు. 28వ అధ్యాయం మనం చదువుకుంది అంటే, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాప క్షమాపణ అంటే దేవుడు మాత్రమే మనకు అనుగ్రహింపగలడు. పాప క్షమాపణ అంటే దేవుడు మాత్రమే మనకు అనుగ్రహింపగలడు. అయితే దేవుడు మనకు అనుగ్రహింపాలి అని అంటే, యేసయ్య మన కొరకు ఎటువంటి శ్రమలు పొందాడు అన్న ఒక విషయాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే, ప్రతి ఒక్క విషయంలో కూడా మనం అడుగు పెట్టచ్చు. ఎందుకనంటే, ఆయన చిందించిన రక్తము ద్వారా, చూడండి ఎంత ఘోరమైన మాట, ఆయన చిందించిన రక్తము ద్వారా ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ కలుగుతుంది అని ఆయన తెలియజేశాడు. అయితే ఆయన రక్తం చిందించాడు అని అంటే, దేవుడు మన కోసం ఎంతో చేయడానికి సిద్ధపడ్డాడు అని ఇక్కడ మన వాక్య అంశంలో మనం గమనించవచ్చు. అయితే ఆయన తన్ను తాను అంతటి హింసకి ఎందుకు అప్పగించుకున్నాడు కన్నా మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అనేక సందర్భాల్లో మన జీవితాల్లో ఈ వాక్యం చెప్పే కొన్ని గాఢమైన మాటలను మనం పఠించుకోం, మనం లెక్క చేయం. ఎందుకంటే మన జీవితంలో దేవుడు అనుగ్రహించే ప్రతి పరిస్థితుల నుండి దేవుడు మనకి ఏదో ఒకటి నేర్పించాలని చూస్తుంటాడు పిల్లారా. చూడండి, దేవుడు మనకు జీవితంలో ఆహ్వానించే ఎన్నో శ్రమలు మన జీవితంలో, ఆయన మన జీవితంలోకి శ్రమలు అనేటివి ఎందుకు ఆహ్వానిస్తాడనంటే, పాప క్షమాపణ మనకు ఎలా కలుగుతుందో ఆ శ్రమల ద్వారా మనం నేర్చుకోవచ్చు. అంటే ఆయన్ని అన్ని శ్రమలు పెట్టారు, అన్ని బాధలు పెట్టారు, అంతగా హింసించారు ఆయన్ని. అయితే ఆయన వాటన్నిటిని లెక్క చేయకుండా, ఆ శ్రమలను లెక్క చేయకుండా ఆయన చిత్తం వైపు అడుగు వేశాడు. కాబట్టే ఈరోజు మనకు పాప క్షమాపణ అనేది కలుగుతుంది. ఎలాగంటే, ఆయన సిలువ వేయబడట ద్వారా ఆ చిందించిన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది అని వాక్యం మనకు తెలియజేస్తున్నట్లులారా. ఒకవేళ కనుక ఆ ఒక్క మరణం వైపు కానివ్వండి, ఆ శ్రమ వైపు కానివ్వండి, ఆ ఒక్క పరిస్థితులు గుండా దేవుడు మన జీవితంలో కనుక ఏదైనా నేర్పించాలని అనుకున్నప్పటికీ, ఆ వాటి నుంచి వచ్చే ఆ వాక్యాన్ని కానివ్వండి, ఆ మాటలను కానివ్వండి, ఆ జీవవాక్యం మనకు అందించే ఎన్నో పరిస్థితులను కానివ్వండి మనం నేర్చుకోం.
ఎందుకనంటే ఒకవేళ అవి నేర్చుకున్నామంటే, దేవుని గురించి మనకు తెలిసిందంటే, మన జీవితంలో శ్రమలు అనుగ్రహింపబడతాయేమో, ఆహ్వానింపబడతాయేమో అని మనకు భయం. మన జీవితంలోకి శ్రమలు ఆహ్వానింపబడతాయేమో అని మనకు భయం. ఇక్కడ చూసినట్లయితే పిల్లలు, మనం చదువుకున్న వాక్యంలో, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నిబంధన రక్తం అంటే ఏంటంటే, చూడండి, దేవుడు ఆయన తండ్రి ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభుల వారి తండ్రి ఎవరైతే ఉన్నారో, ఆయన ఈయనకి ఒక నిబంధన అనేది అనుగ్రహించాడు, ఒక నిబంధన. అయితే ఆ నిబంధనని తన రక్తంతో ఆయన పోల్చాడనంటే, ఆ నిబంధన అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎంత ప్రాముఖ్యమైన మాటో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంత ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుందో ఆ నిబంధన అనేది మన జీవితాల్లో అందరం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా. ఎందుకంటే నిబంధన రక్తం మన జీవితాల్లో ప్రవహిస్తున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు దారపోసిన నిబంధన రక్తాన్ని పాప క్షమాపణ కొరకు ఉపయోగించుకోవాలి. పాప క్షమాపణ మనకు ఎలా కలుగుతుంది? ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది పిల్లారా. ఆయన రక్తం అని అంటే, ఒకప్పుడు కదా ఆయన సిలువ వేశారు, చాలా మంది ఇలా అనుకునేవారు ఉన్నారు. ఒకప్పుడు కదా వేశారు, ఇప్పుడు ఆయన రక్తం ద్వారా మనకు ఎలా కలుగుతుందని చెప్పేసి వాక్యం అర్థం కాని చాలా మంది కూడా అడగచ్చు. ఆయన రక్తం అంటే ఏంటంటే, ఆయన చేసిన త్యాగానికి మనం విలువ ఇవ్వడం. ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుందంటే, ఆయన మా కొరకు మా పాపాల నిమిత్తం ఆయన సిలువలో బలియాగం అయ్యాడు అని మనం ఎరిగిన రోజు, ఆయన చేసిన త్యాగానికి ఒక విలువ అనేది ఉంటుంది. ఆ త్యాగానికి మనం జీవితంలో మనం విలువిచ్చి నడుచుకున్న రోజు మన జీవితాల్లో పాప క్షమాపణ ఎలా కలుగుతుంది అనే ఒక అంశం వైపు మనం అడుగేస్తాం. ఆ అడుగేసిన ఫస్ట్ స్టెప్ ఏదైతే, ఫస్ట్ మెట్టే యేసుక్రీస్తు ప్రభులు వారు చేసిన త్యాగానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఆ అర్థాన్ని మనం తెలుసుకుంటే తప్పకుండా మన జీవితంలో పాపానికి మనం ఆ పరిహారాన్ని తెలుసుకొని, మన పాపం శుద్ధీకరించి మనకు దేవుడు అనుగ్రహించే శక్తిని పొందుకునే దానికి మనకు అవకాశం ఉంటుంది పిల్లారా. అయితే రెండో మెట్టుగా కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ ఒక విశ్వాస ప్రయాణంలో రెండో మెట్టు కనుక మనం చూసుకున్నట్లయితే, దేవుడు నిబంధన రక్తం అని చెప్పాడు కదా మొదటి అంశంలో. రెండవ అంశంలో కనుక మనం వచ్చినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని పిల్లారా. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఉగ్రత నుండి రక్షింపబడడం అంటే ఏంటంటే, రెండో రాకడ సమయానికంటే ఆయన తిరిగి ఎప్పుడైతే మళ్ళా వస్తాను నేను అని చెప్పాడో, ఆ ఒక్క సమయం గనక ఆసన్నమైనట్లయితే, ఆ సమయం వచ్చినట్లయితే మనం ఎలా రక్షింపబడతాము అని ఇక్కడ వాక్యం మనం తెలియజేయాలని ప్రయత్నిస్తుంది పిల్లారా. అది ఎలాగనంటే, ఆ ఉగ్రత నుండి మనకు ఎలా రక్షణ పొందుతుంది, అని కనుక ఇక మనం చూసుకున్నట్లయితే, ఆయన రక్తము ద్వారా. చూడండి, మళ్ళీ ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడతామంట మనం. అంటే ఆయన రక్తము వలన మనకు పాప క్షమాపణ అనుగ్రహింపబడుతుంది. ఆయన రక్తము వలన మనం నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా, అంటే దేవుడు మాకు ఒక రక్షణ అనేది అనుగ్రహించాడు. ఆ రక్షణ ద్వారా కలిగింది మేము నీతిమంతులు అయ్యాం, మా పాపాలు శుద్ధీకరింపబడ్డాయని నమ్మి మనం ఉగ్రత నుండి తప్పించబడేవారిగా ఉంటాం. మనం అందరం కూడా ఉగ్రత నుండి రక్షింపబడేవారిగా ఉంటాం. అది ఎప్పుడు ఉంటామని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందంటే, ఆయన చేసిన త్యాగం ఏదైతే ఉందో, ఆయన చిందించిన రక్తం ఏదైతే ఉందో, ఆయన పడిన హింసలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి మనం విలువిచ్చి ఒక అర్థం తెలుసుకొని, ఆయన చేసిన ఆ త్యాగానికి విలువిచ్చి మన జీవితాల్లో బతికినప్పుడు, ఆయన నిజముగా ఎరిగినప్పుడు, ఆయన నిజముగా వెంబడించినప్పుడు మన జీవితాల్లో అనేకమైనటువంటి శ్రమల నుండి, అనేకమైనటువంటి పాపాల నుండి, అనేకమైనటువంటి దుష్క్రియల నుండి మనకు విముక్తిని అనుగ్రహిస్తాడు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు పిల్లారా. ఆయన రక్తము ద్వారా అనేక పాపములు తొలగింపబడతాయి.
ఆయన రక్తము ద్వారా అనేకులు నీతిమంతులుగా తీర్చబడతారు. ఆయన రక్తము ద్వారా, మూడో అంశం, చివరి అంశం, ఆయన రక్తం ద్వారా మనం మరింత నిశ్చయముగా ఉండి ఆయన ద్వారా వచ్చే ఉగ్రత నుండి రక్షింపబడే వాళ్ళంగా ఉంటాం. ఆయన ద్వారా మనం ఉగ్రత నుండి రక్షింపబడే వాళ్ళంగా ఉంటామంటారు. ఈరోజు చాలా మంది అనుకోవచ్చు, ఈరోజు నేను దేవుళ్ళో లేనేమో, దేవుడు నన్ను కాపాడేమో, దేవుళ్ళో నడవంటే తప్పకుండా దేవుని నువ్వు ఎరగలేదంటే నువ్వు విడువబడే గుంపులో ఉంటావేమో. జ్ఞాపకం చేసుకో. మనందరం కూడా తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుణ్ణి తెలుసుకుంటే మనం ఏ గుంపులో ఉంటాము అని నిశ్చయంగా ఉంటాం. ఎందుకంటే మనకు విషయం తెలుస్తుంది కాబట్టి. దేవుణ్ణి తెలుసుకోలేదనంటే, దేవుని వాక్యాన్ని మనం చదవలేదంటే, దేవుడు అన్న ఒక అంశం మన జీవితంలో లేదనంటే తప్పకుండా విడువబడే గుంపులోనే ఉంటాం మనం. అనేకుల్ని రక్షించాలి, అనేక ఆత్మల్ని రక్షించాలని ఎందుకు మామూలుగా టీవీల్లో అనేక మంది సంఘ కాపర్లు, సువార్థికులు, సేవకులు ఎందుకు చెప్తున్నారు? ఊరికే చెప్తున్నారా? వాళ్ళకి పని లేక చెప్తున్నారా ఏంది? ఉగ్రత దినములలో, చివరి దినాల్లో, అంత్య దినాల్లో అనేక ఆత్మలు రక్షింపబడాలని ఊరికే చెప్పరు కదా. అనేక ఆత్మలు ఎలా రక్షింపబడతాయంటే ఉగ్రత దినాల్లో ఆయన నిజముగా తెలిసినప్పుడు, ఆయన త్యాగానికి నిజముగా విలువిచ్చి మన జీవితంలో బతికినప్పుడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నాకు పాప క్షమాపణ నా ఇంట్లో వాళ్ళ నుంచి దొరుకుతుంది అని, నాకు పాప క్షమాపణ బయట వాళ్ళ నుంచి దొరుకుతుంది అని, నాకు పాప క్షమాపణ మా పాస్టర్ గారి వారి ద్వారా దొరుకుతుంది అని కాదు. నువ్వు ఇండివిజువల్గా చేసుకున్న ఏ ఒక్క కార్యం కూడా నీ పాపాల నుండి నిన్ను రక్షించలేదు. దేవుని శక్తి ఉంటే మాత్రమే, దేవుని ఒక ప్రేమ, దేవుని యొక్క నడిపింపు ఏదైతే ఉందో అది నీ జీవితంలో నిజముగా వర్ధిల్లినప్పుడు నీకు నిజమైన పాప క్షమాపణ అనేది కలుగుతుంది. అది యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం వల్ల అనేక పాపాలు తొలగుతాయంటే, అది యేసుక్రీస్తు వారి రక్తం వలన అనేక మంది నీతిమంతులుగా తీర్చబడతారంటే, అది యేసుక్రీస్తు వారి రక్తం వలన ఉగ్రత దినములలో మనం రక్షింపబడతామంటే, అది రక్తం అంటే నిజంగా ఆయన రక్తం అని కాదు. ఇప్పుడు చాలా మంది అదే అనుకుంటారు, ఆయన ఎప్పుడో కదా సిలువేశారు, ఆ రక్తం ఇప్పుడు మాకు ఎలా దొరుకుతుంది అని. వాక్యాన్ని నిజముగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అవును, ఆయన ఎప్పుడో సిలువేశారు, అప్పుడు అనేక మంది ఆయన్ని ఎరిగారు, అనేక మంది ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన నిజంగా తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన కోసం పశ్చాత్తాపడిన వాళ్ళు ఉన్నారు. మేము మారలేకపోయాము మా పాపం నుండి అని. జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, మన జీవితాల్లో మనకు పాప క్షమాపణ ఎలా అనుగ్రహింపబడుతుంది అంటే ఆయన రక్తం ద్వారా. ఆయన రక్తం మన జీవితాల్లో ఎప్పుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తుందంటే ఆయన త్యాగానికి మనం విలువిచ్చి బతికినప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కుటుంబాల్లో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన త్యాగానికి విలువిచ్చి బతకడం నేర్చుకోండి. మనందరం కూడా దేవుని త్యాగానికి విలువిచ్చి బతికినప్పుడు ఆయన రక్తం అనేక మందిని నీతిమంతులుగా తీరుస్తుంది. ఉగ్రత దినముల్లో మనకది రక్షణగా ఉంటుంది. మన పాపాలన్నిటికి కూడా ప్రాయశ్చిత్తం కలిగించే రక్తంగా, నిబంధన రక్తంగా అది మన జీవితాల్లో ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి. చిన్న వాక్యాన్ని ఆయన దీవించిన గాక, మన కుటుంబాలందరికీ కూడా ఆయన తోడే ఉండి కాపాడి నడిపించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, 1000 తరముల వరకు మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాడిని అనువాడు దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నీ ప్రియ బిడ్డలని, ప్రియ కుటుంబాలను నా తండ్రి, ఈరోజు ఎంతో మంది నా తండ్రి నీ దగ్గర వలన వాళ్ళ అవసరతల నిమిత్తము ప్రార్థిస్తున్నా నా తండ్రి. ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నా తండ్రి. అయినా వాళ్ళ అవసరతలు నా తండ్రి నీ ద్వారానే తీర్చబడతాయని నా తండ్రి వాళ్ళు నమ్ముతున్నారు నా తండ్రి. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబాన్ని దర్శించమని వేడుకుంటున్నాం నా తండ్రి. అదేవిధంగా ఈ రోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి మాకు నా తండ్రి నిజమైన పాప క్షమాపణ ఎలా కలుగుతుంది అని నా తండ్రి మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి అది మా జీవితాల్లో నా తండ్రి వర్ధిల్లాలి అంటే నా తండ్రి నీవు చేసిన త్యాగానికి నా తండ్రి మేము విలువిచ్చి బతకాలని మేము నేర్చుకున్నాం నా తండ్రి. కాబట్టి మా జీవితాల్లో నా తండ్రి నిజముగా నా తండ్రి మేము విలువిచ్చి బతికే వాళ్ళంగా ఉండేదానికి సహాయాన్ని, శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, మా కుటుంబాలందరికీ నా తండ్రి నీ తోడే ఉండమని వేడుకుంటూ, ఈ అంత్య దినాలలో నా తండ్రి నీవు మా చేయి విడవద్దని వేడుకుంటూ,
నాయన మేము చేసే ప్రతి ప్రార్థన నా తండ్రి నీ వినమని మా మొరను ఆలకించమని వేడుకుంటూ ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వాళ్ళ ప్రార్థన అవసరాలు నేను తెలుపుచున్నారు నా తండ్రి. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి, వాళ్ళ గురించి వేడుకుంటున్నాం నా తండ్రి. బిడ్డలు నా తండ్రి ఏ ఒక్క అవసరత నిమిత్తం నా తండ్రి నీ దగ్గరకు వచ్చి మొదలుపెట్టుకుంటారు నాకు ఇది తెలియదు నా తండ్రి. సమస్తం ఎరుగున్న దేవుడు నా తండ్రి, నీవు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ ప్రతి ఒక్క అవసరతని తీర్చమని వాళ్ళని తీర్చిదిద్దమని వాళ్ళ జీవితంలో నా తండ్రి ముందు కొనసాగిపోయేదానికి నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ మన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.